పార్టీ ప్రతినిధులందరికీ మొదటగా నమస్కారాలు. పార్టీ దీనికి ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంత ప్రాతిపదికనే మనం ఈ పార్టీలో సభ్యులుగా కొనసాగుతూ ఉన్నాం. దీనికి మన పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది, ఒక నిబంధనావళి ఉంది. ఆ నిబంధనావళికి అనుగుణంగానే మనం గ్రామ స్థాయి నుంచి మొదలుపెట్టి వార్డు స్థాయి, డివిజన్ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ప్రజాస్వామ్యయుతంగా పార్టీ ప్రతినిధుల సమక్షంలోనే మనం మహాసభలు నిర్వహించుకొని నాయకత్వాన్ని ఎంపిక చేసుకున్నటువంటి సాంప్రదాయం మన పార్టీకి, భారత కమ్యూనిస్టు పార్టీకి, జన జెండా పార్టీకి మాత్రమే ఉన్నాయి. మిగతా పార్టీల నాయకత్వ స్థానాన్ని, నాయకత్వాన్ని ఎన్నుకునేటప్పుడు అట్లాంటి అవకాశం లేదు. మీరు చూస్తూ ఉంటారు, బూర్జవ పార్టీలు నామినేటెడ్, డివిజన్ అధ్యక్షుడు నామినేటెడ్, జిల్లా అధ్యక్షుడు నామినేటెడ్, రాష్ట్ర అధ్యక్షులు నామినేటెడే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మీరు చూస్తూ ఉంటారు. మన కమ్యూనిస్ట్ పార్టీ అందరూ నామినేటెడే. ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళు కానీ, సాంప్రదాయంగా పార్టీలో పనిచేసినటువంటి సాహిత్యానికి అవగాహన కలిగినటువంటి వాళ్ళు కానీ, పార్టీలో పనిచేయాలా, నాయకత్వ స్థానంలో ప్రమోట్ చేయాలని అనేటువంటి ఆలోచన లేకుండా ఎవరికి ఆర్థిక సంపత్తి ఉండదు, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టగలరు, వారిని మాత్రమే పార్టీ నాయకులుగా నామినేట్ చేసేటువంటి సంప్రదాయం మిగతా పార్టీలకు ఉంటుంది. కానీ మన పార్టీకి అది కాదు. గ్రామ శాఖ కార్యదర్శిని ఎన్నుకోవాలన్నా, జాతీయ సమితి కార్యదర్శిని ఎన్నుకోవాలన్నా పార్టీ మహాసభల ద్వారా ప్రజాస్వామ్యంగా పార్టీ ప్రతినిధుల సమక్షంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల అభిప్రాయం మార్గే నాయకత్వంలో ఎన్నుకున్నటువంటి అవకాశం. దానిలో భాగంగానే మన పార్టీ నిబంధనావళి ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని, మహాసభలు జరుపుకొని నాయకత్వాన్ని మనం ఎంపిక చేసుకుంటాము. ఆ షెడ్యూల్ ప్రకారమే మనం ఈ మహాసభలు నిర్వహించుకుంటాము. షెడ్యూల్ మనకు ప్రారంభమైంది గ్రామ స్థాయి, వార్డు స్థాయి, డివిజన్ స్థాయి. ఈ నగరంలో అనేక డివిజన్లో 1 టౌన్ ఏరియాలో, 2 టౌన్ ఏరియాలో, 3 టౌన్ ఏరియాలో అనేక డివిజన్ మహాసభలు అన్నింటినీ పూర్తి చేసుకున్నాం. పూర్తి చేసుకొని మనం పట్టణ మహాసభలు నిర్వహించుకొని తర్వాత ఆఖరిగా నగర మహాసభలు నిర్వహించుకుంటాము. జిల్లా మహాసభ రేపు 19-20 తారీఖు నగరంలో భద్రాపట్నంలో జరుగుతూ ఉంది. రాష్ట్ర మహాసభ మేడ్చల్ జిల్లాలో ఆగస్టు 19 నుంచి 23 వరకు జరుగుతూ ఉంది. జాతీయ మహాసభ చండీగఢ్లో, జాతీయ మహాసభ సెప్టెంబర్ 21 నుంచి 26వ తారీఖు వరకు జరుగుతూ ఉంది. ఇది మహాసభల షెడ్యూల్లో భాగంగానే మనం ఈ మహాసభలు నిర్వహించుకుంటాము. ఈ మహాసభల్లో మనం రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ రిపోర్ట్ల కంటే మహాసభలో మనం ఏం చర్చించుకోవాలి, మహాసభలో మన గత 3 సంవత్సరాల నిర్వహించినటువంటి మహాసభ నాటికి ఈనాటికి 3వ పట్టణంలో ఉన్నటువంటి మెంబర్షిప్ ఎంత, 3వ పట్టణంలో ఎన్ని శాఖలు ఏర్పాటు చేసుకున్నాం, ఆనాడు ఎన్ని ఉన్నాయి, ఈ 3వ పట్టణం ఈ మహాసభ నాటికి ఎన్ని శాఖలు ఉన్నాయి,
మూడో పట్టణంలో మన పార్టీ నిర్వహించిన కార్యక్రమాలు ఏంటి? మన మెంబర్షిప్ మూడో పట్టణంలో తగ్గితే ఎందుకు తగ్గింది? మన శాఖలు మూడో పట్టణంలో ఉన్నటువంటి డివిజన్లలో మన అన్ని డివిజన్లకు ఎందుకు విస్తరించలేకపోయాం? గతంలో ఉన్న డివిజన్ శాఖ కమిటీలు అన్ని రెన్యువల్ అయినాయా? రెన్యువల్ కాకపోతే ఆ డివిజన్ లో మన పార్టీ ఎందుకు మన శాఖని నిర్వహించుకోలేకపోతా ఉన్నాం? దీనికి అన్నింటినీ మనం ఏ స్థాయి మహాసభ జరిగితే ఆ మహాసభలో చర్చించుకొని భవిష్యత్తులో మన పార్టీ విస్తరణ కావాల్సినటువంటి అవకాశాన్ని, దీనికి కారణాలు ఏంటి? ఎందుకు విస్తరించలేకపోతా ఉన్నాం? మన పార్టీ విధాన నిర్ణయాల్లో లోపం ఏమైనా ఉందా? దీన్ని కూడా మనం చర్చించాలి. తప్పలేదు. మన పార్టీ సభ్యులు మన పార్టీ తీసుకున్న విధాన నిర్ణయాల ఫలితంగా మన పార్టీ విస్తరించడానికి, పార్టీ ప్రజల్లో వెళ్ళటం కోసం ఇవాళ మనం వెళ్ళలేకపోతా ఉన్నాం అనేటువంటి ఆ రకంగా ప్రతి అంశం పైన పార్టీ సభ్యులంగా చర్చించి మాట్లాడుకునేటువంటి వేదిక ఏదైనా ఉందంటే ఇదే మనకి వేదిక. మన కాంగ్రెస్ ఈ వేదికలో మాట్లాడకుండా మన పార్టీ విస్తరణకి, మన పార్టీ ప్రయోజనానికి, మన పార్టీ అభివృద్ధి కోసం కావాల్సినటువంటి సూచనలు, సలహాలు ఈ వేదికలో చెప్పకుండా మనం బయట మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది కమ్యూనిస్ట్ పార్టీ సభ్యులుగా ఇది మనకు మంచి సాంప్రదాయం కాదు. ఖమ్మం యావత్తు నగరంలో మన పార్టీ విస్తరణ కావాల్సినటువంటి అవకాశాలని మనం చర్చ చేయకుండా ఖమ్మం నగరంలో ఈ 3 సంవత్సరాల కాలంలో మన పార్టీ నిర్వహించిన ప్రజా ఉద్యమాలు ప్రజల్లోకి ఎందుకు ఆకర్షించలేకపోయింది, ప్రజల్ని ఎందుకు భాగస్వామ్యం చేర్చుకోలేకపోయింది అన్నటువంటి విషయాన్ని చర్చించకుండా మన పార్టీని బలమైనటువంటి శక్తిగా, ఒక నిర్మాణంతో ఉన్నటువంటి పార్టీగా నడపడానికి మనకు అవకాశాలు ఉండవు. అందుకని వీటన్నిటిని మీరు మాట్లాడండి, అన్నింటినీ చర్చించండి, మీ అభిప్రాయం చెప్పండి. ఖమ్మం నగరం 3వ పట్టణంలో పార్టీ విస్తరించడానికి కావాల్సిన చర్యల్ని ఖమ్మం నగర పార్టీ చేపట్టలేదు. ఖమ్మం జిల్లా పార్టీ దానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోలేదు. దీనికి పై నాయకత్వం కూడా బాధ్యత ఉందన్నటువంటి విషయాన్ని కూడా ఏ స్థాయి నాయకత్వమైనా ఆ స్థాయి నాయకత్వాన్ని ఆ లోపాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సంతోషం, నాకు చాలా కాలం తర్వాత ఖమ్మం 3వ పట్టణంలో మంచి మిలిటెంట్ కమ్యూనిటీ విద్యార్థి సమాఖ్యగా పనిచేస్తున్నారు. ఖమ్మం నగరంలో జరిగినటువంటి అనేక ప్రజా పోరాటాల్లో మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించినటువంటి సందర్భంలో 3వ పట్టణంలో ఉన్నటువంటి కామ్రేడ్స్ యూత్ విద్యార్థులు, కామ్రేడ్ రాజకుమార్ దివంగత అమరజీవి రాజ్ కుమార్ చనిపోయారు. వారి సహచరులుగా, శిష్యులుగా అనేకమైనటువంటి మిలిటెంట్ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు పిలిపిస్తే చాలా మంది చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అందులో కొంతమంది మాత్రమే చురుకైనటువంటి మిలిటెంట్ గా ఆ కార్యక్రమాల్లో దూసుకుపోయేటువంటి కామ్రేడ్స్ ఉంటా ఉంటారు. అట్లాంటి కామ్రేడ్స్ ఉన్నటువంటి ప్రాంతం 3వ పట్టణ ప్రాంతం. అట్లాంటి ప్రాంతంలో కొంచెం మన పార్టీ కార్యక్రమాలు ఈ మధ్య కాలంలో స్తబ్దతగా కొనసాగుతూ ఉన్నాయి. కొన్ని ప్రయత్నం చేస్తూ ఉన్నారు పాపం శశి తనకున్నటువంటి ఆర్థిక స్థితిగతులన్నిటినీ అధిగమించి
ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేయటం అంటే ఇది ఒక సాహసోపేతమైనటువంటి చర్య. నాయకుడిగా ఉండాలన్నా, సభ్యుడిగా కొనసాగాలన్నా ఇది ఒక సాహసమే, ఇది ఒక త్యాగమే. ఈరోజు కమ్యూనిస్టు పార్టీలో ఎవరు పనిచేసినా, మారిన రాజకీయ పరిస్థితుల్లో కూడా కమ్యూనిస్టు పార్టీగా కొనసాగుతూ ఉన్నట్టే అందరం త్యాగ జీవులమే. మన త్యాగ ఫలితమే ఇది. అమరవీరులు వేసినటువంటి అమరవీరుల త్యాగాల వారసులంగా ఈరోజు చూస్తా ఉన్నాం. శ్రమ చేయటానికి, ఇబ్బందులు పడటానికి ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. నాయకత్వ స్థానం తీసుకోవడానికి వెనక ముందు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఏ నాయకుడైతే నాయకత్వ స్థానంలోకి వస్తూ ఉంటాడో అన్నీ వాళ్ళే భరించేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అందుకని పార్టీలో పనిచేయాలని తపన ఉన్నా, నాయకత్వం తీసుకుంటే ఆ పరువు మొయ్యలేనటువంటి పరిస్థితుల్లో పక్కకు ఉండాలన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కొంతమంది పక్కకు ఉండలేక ఈజీ మెథడ్ ఎంచుకుంటూ ఉన్నారు. ఏ బూర్జువా పార్టీలకో, ఏ అధికార పార్టీలకో వెళితే మనకి సునాయాసంగా ఏమి శ్రమ లేకుండా నాయకులంగా గుర్తింపడటానికి ఆ నాయకులకో, ప్రజాప్రతినిధులకో వాళ్ళ వెనక నిలబడి వాళ్ళ పోజేసి వాళ్ళ నగరంలో నాయకులుగా చలామనేటువంటి పరిస్థితి వాళ్ళు కొంతమంది కనపడతాం. కానీ మనం మన పార్టీకి సంబంధించినంత మేరకు వాళ్ళ ఎవరు ఏ స్థాయిలో పనిచేసినా, కామ్రేడ్ సలాం గారు వాళ్ళ ఈ పట్టణంలో చాలా సీనియర్ సభ్యుడు. తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆర్థిక పరమైనటువంటి ఇది కాదు, అయినా సరే అన్నిటిని అధిగమించి వాళ్ళ నేను చంచిన బతికిన ఎర్ర జెండాని కోసం నమ్మాను, ఎర్ర జెండాను పట్టాను. నేను చాలా సుదీర్ఘకాలం పాటు వాళ్ళ యువజన సమాఖ్య కార్యక్రమం పార్టీలో మాకు అభినవ సంబంధం. కామ్రేడ్ క్లైమేట్ గారు మధ్యకాలంలో కొంత ఇన్ఛార్జి సమాఖ్య నాయకుడిగా ఇవాళ ఈ పట్టణంలో ఒక గుర్తింపు నాయకుడిగా ఉన్న మధ్యకాలంలో కొంత అనివార్య కారణాలు ఆయన పక్కకున్న తిరిగి తన శేష జీవితాన్ని వాళ్ళ ఈ పార్టీలో పనిచేసి సాధ్యమైతే నాకున్న శక్తినంతా ఈ పార్టీ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టి కమ్యూనిస్టు పార్టీలో పనిచేయడానికి సిద్ధపడి చనిపోయిన కమ్యూనిస్ట్ పార్టీ జెండా కప్పుకోవాలన్నటువంటి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో వాళ్ళ పని. ఇవాళ ఈ నగరంలో పనిచేసే నాయకులందరికీ ఒక్కొక్కరికొక్కొక్కమైనటువంటి చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్ర ఉన్నటువంటి ఈ పార్టీలో ముఖ్యంగా 3 టౌన్ పట్టణంలో వాళ్ళ చాలా మంది కామెంట్స్ ఎలా సంతోషం. నాకు స్తబ్దతగా ఉన్న మన శ్రీధర్ ఉద్యోగం తీసుకున్నాం. వాళ్ళ కొంతమంది ఆర్థిక వెసులుబాటు వచ్చిన తర్వాత ఈ పార్టీతో నాకేం అవసరమని భావించేటువంటి ఉన్నారు. కానీ వాళ్ళ శ్రీధర్ వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగం అయినా సరే ఈ పార్టీలో వాళ్ళు తన నిర్వహించినటువంటి పాత్ర అది ప్రత్యక్షంగా చేయలేకపోయినా పరోక్షంగా కూడా వాళ్ళ ఈ పార్టీని అభివృద్ధి చేసే ప్రయత్నించారు. కొంతమంది కామెంట్స్ వచ్చారు. రామశెట్టి చీరు నాకు చాలా కాలం తర్వాత నాకు సీరు కనపడ్డారు. వీళ్ళందరూ క్రియాశీలకంగా మొత్తం యావత్తు చూసినప్పుడు ఖమ్మం 3వ పట్టణంలో మంచి యూత్ కనపడతా ఉంది. మంచి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు కామెంట్స్ చేసి ఎట్లా అంటే ఆయన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా పార్టీ కోసం యావత్తు తను చేయగలిగినటువంటి ఎంతమందిని పోగేస్తే అంతమందితోటి ఏ సమస్య ఉంటే ఆ సమస్యతోటి ఇవాళ చేయగలిగినటువంటి పద్ధతుల్లో తన శక్తిని ఉపయోగించి శక్తి ఉన్న మేరకు పనిచేసి ఈ పట్టణంలో పార్టీ పెరుగుదల కోసం తన వంతు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మనం ఇవాళ మన పార్టీ భారతదేశ గడ్డపై పుట్టి 100 సంవత్సరాలు రేపు డిసెంబర్ 26వ తారీఖు నాటికి 2025 డిసెంబర్ 26వ తారీఖు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101 సంవత్సరంలో మన పార్టీ అడుగు పెడతాము. ఇవాళ భారతదేశ రాజకీయ పార్టీలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ. మిగతా పార్టీలు వస్తే స్వతంత్రోద్యమం కంటే ముందు పుట్టింది కాంగ్రెస్ పార్టీ, కానీ దానికి 100 సంవత్సరాల చరిత్ర లేదు. ఆ పార్టీ చీలిపోయింది. ఆ పార్టీలో ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఇందిరాగాంధీ గారిని అధికారంలోకి తెచ్చడం కోసం ఆ పార్టీలో గ్రూప్ ఏర్పడి ఆ పార్టీ చీలిపోయింది. ఆ చీలిపోయి ఇందిరా కాంగ్రెస్, కాశ్మీర్ రెడ్డి కాంగ్రెస్.
వ్యక్తుల పేరుతో ఆ పార్టీ కొనసాగుతాం. అందుకని భారతదేశ రాజకీయ పార్టీలలో 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నటువంటి మనందరం గొప్ప ధన్యజీవులం. ఈ 100 సంవత్సరాల ప్రస్థానంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ అనేకమైనటువంటి నిర్బంధకాలను ఎదుర్కొంది. స్వాతంత్రోద్యమం కంటే ముందు, స్వాతంత్రోద్యమం తర్వాత వాళ్ళ నిషేధాజ్ఞలకు గురైంది. కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని జైల్లో పెట్టారు. అనేకమైనటువంటి వీటన్నిటిని అధిగమించి అనేకమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్వహించుకొని వాళ్ళ పార్టీ ప్రజలకు అవసరమైనటువంటి చట్టాలు సాధించే దాంట్లో, ప్రజలకు అవసరమైనటువంటి ప్రయోజనాలు అందించే దాంట్లో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటాలు నిర్వహించి వాళ్ళ ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని చాలా మంది అంటూ ఉంటారు. 100 సంవత్సరాల కాలంలో మీ పార్టీ సాధించింది ఏంటి? 100 సంవత్సరాల కాలంలో మీ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉండగలిగింది? 100 సంవత్సరాల కాలంలో ఈ చట్టసభలో మీ స్థానాల సంఖ్య ఎంత అని కమ్యూనిస్టు వ్యతిరేకులు గెలవని ప్రశ్నిస్తాం. అయినా సరే మనం ఒకటే చెప్పాల్సినటువంటి నిజమే. మనం చెప్పుకుంటూ పోతే కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కాలంలో చేసినటువంటి ప్రజా పోరాటాలు, సాధించినటువంటి చట్టాలు వాళ్ళ లెక్కలేని మనం చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. అయినా సరే కమ్యూనిస్టు వ్యతిరేకులు మనం ఒకటే ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. ఏమీ లేకపోయినా, రాష్ట్రాలలో అధికారంలో లేకపోయినా, చట్టసభలలో ఎన్నికల వ్యవస్థలో డబ్బుని ప్రభావితం చేసి కార్పొరేట్ శక్తులు కమ్యూనిస్టుని చట్టసభలో రానియకుండా ఉండటం కోసం తాత్కాలికమైనటువంటి వాళ్ళ కుట్ర తప్పి కమ్యూనిస్టులు చట్టసభల్లో, పార్లమెంట్లో, అసెంబ్లీలో ఉంటే కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తారు. వాళ్ళ కార్మిక వర్గ ప్రయోజనాలు కోరుతూ ఉంటారు. కాబట్టి కమ్యూనిస్టులు చట్టసభలో ఉండకూడదు అనేటువంటి కుట్ర నేపథ్యంలో వాళ్ళ కమ్యూనిస్టులు చట్టసభలో వెళ్ళలేకపోయినా 100 సంవత్సరాలు ఈ పార్టీ మనుగడ ఎలా కొనసాగించిందో ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉందని మనం ప్రశ్నించాలి. చూసే ఉంటాం, అధికారం ఉంటే వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు. ఈ రాష్ట్రంలో అధికారంలో లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఎక్కడుంది? అనేకమైనటువంటి పార్టీలు పుట్టాయి. ప్రజారాజ్యం పుట్టింది, ఏమక్కడుంది? వాళ్ళ అదేవిధంగా వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ అధికారం 10 ఏళ్ళు కొనసాగింది. అధికారం పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ ఉంటా ఉన్నారు? ఏమీ లేకపోయినా మనం 100 సంవత్సరాల పాటు ఎలా మనగలిగామంటే మనకు ఒక గొప్ప సిద్ధాంతం ఉంది. ఆ గొప్ప సిద్ధాంతమే మార్క్సిజం లెనినిజం సిద్ధాంతం. ఆ సిద్ధాంతమే మన పార్టీ 100 ఏళ్ళు మనుగడ సాగించగలిగింది. ఈ పార్టీ 100 ఏళ్ళే కాదు, వాళ్ళ ప్రజలు సమస్యలు ఉన్నంత కాలం, ప్రజలు జీవించున్నంత కాలం, ఆర్థిక అసమానతలు ఉన్నంత కాలం ఖచ్చితంగా ఈ పార్టీకి సాగు లేదన్నటువంటి విషయాన్ని మనం సగర్వంగా చెప్పాలి. ఈరోజు మనం నిరాశపడాల్సిన అవసరం, నిష్ప్రభ గురి కావాల్సిన అవసరం లేదు. మన పార్టీ వాళ్ళ భవిష్యత్తులో అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయం, ఈ పార్టీకి మనుగడ ఉందనేటువంటి అభిప్రాయం వాళ్ళ కొంతమంది యువకుల్లో ఉండవచ్చు. కానీ వాళ్ళ మనం ఏమాత్రం కమ్యూనిస్టులంగా ప్రపంచ వ్యాప్త సిద్ధాంతం కలిగి మనం ఎలా నిష్పాపడం అవసరం లేదు. నిరాశ గురి కావాల్సిన అవసరం లేదు. నిరాశకి నిష్పాప గురి అవుతే మన పక్కనే ఉన్నటువంటి శ్రీలంక మనకి బోర్డర్లో ఉంది, 1400 కిలోమీటర్ల దూరంలో ఉంది. శ్రీలంకలో వాళ్ళ కమ్యూనిస్టులు కేవలం 1.5% ఓట్లు కలిగినటువంటి కమ్యూనిస్టులు, 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి కమ్యూనిస్టులు. అట్లాంటి శ్రీలంకని పాలించినటువంటి పాలకులు ఆర్థిక సంక్షోభాన్ని గురి చేశారు. ఆకలి సాగులతో ప్రజలు అలమటించే విధంగా చేశారు. దానికోసం కమ్యూనిస్టులు, వామపక్ష పార్టీలు, ఎర్ర జెండాలు ఐక్యంగా ఉద్యమించి ఆ ప్రజలకి వాళ్ళ అండగా ఉంటూ పోరాటం కొనసాగించారు. కానీ పోరాటం కొనసాగించడమే కాదు, వాళ్ళకి మేము భరోసా కల్పిస్తాం, మీరు ఉండండి అని చెప్తే మీరు భరోసా కల్పించడమే కాదు, శ్రీలంక దేశాన్ని మీ చేతుల్లో పెడతా ఉన్నాం, మీరే పాలించాలని చెప్పి 6 నెలల క్రితం ఎన్నికలు జరిగితే 6 నెలల నాడు శ్రీలంక అధ్యక్ష పదవికి ఎర్ర జెండా పార్టీలని గెలిపించినటువంటి కీర్తి శ్రీలంక ప్రజలకు. 2 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి శ్రీలంక కమ్యూనిస్టులకి 145 పార్లమెంటు స్థానాలు ఇచ్చినటువంటి 145 స్థానాలు ఇచ్చి మీరు పరిపాలించండి వాళ్ళ
నిరాశ నిస్పృహులు అయితే శ్రీలంకలో కమ్యూనిస్టులు అధికారంలోకి వచ్చేవాడు కాదు కదా.